హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం నా ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం నా ఫస్ట్ హాస్పిటల్ విజిట్ గురించి కూడా చెప్తానన్నమాట. మన ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉన్నారో ఫస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ హాస్పిటల్ విజిట్ అన్నాను కదా, ఎందుకంటే మెయిన్గా అందరూ నార్మల్గా మనకి పీరియడ్స్ స్కిప్ అయినప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ కిట్ తోటి మనం కన్ఫర్మ్ చేసుకుంటాము ఇంట్లోనే. సో కొందరు ఏంటంటే లైక్ హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు. ఎలాగో అక్కడ మనకు ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అంటే అక్కడే తెలిసిపోయింది. ఈవెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఇమీడియట్గా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు నేను హాస్పిటల్కి ఫస్ట్ వెళ్ళాను అనమాట. అండ్ నేనైతే హాస్పిటల్ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అనుకున్నాను. ఫస్ట్ అయితే మా దగ్గరే అనుకున్నాము, బట్ తర్వాత మొత్తం డెలివరీ ప్రాసెస్ అంతా ఎట్లయినా అమ్మ వాళ్ళ దగ్గరే జరుగుద్ది కాబట్టి మళ్ళీ అక్కడికి ఇక్కడ ఎందుకు అనేసి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే నేను చూపించుకుంటున్నాను. సో నేను ఫస్ట్ హాస్పిటల్ విజిట్ అయినప్పుడు నేను మా మమ్మీ వెళ్ళామన్నమాట. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే నార్మల్ రీజన్ అంటే ప్రాబ్లం ఏంటి అని అడగగానే నేను నార్మల్ పీరియడ్ స్కిప్ అయినా అని చెప్పాను నేను. అలానే నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా గ్రావెండిక్స్ టెస్ట్ అలా రాశారు. ఇంకా ప్రాబ్లం ఏంటని రాసుకొని నాకు టెస్ట్లన్నీ చేశారనమాట. సో ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేశారు. మనకు తెలిసిందే బ్లడ్ టెస్ట్ అంటే ఇంకా ఖచ్చితంగా 9. యూరిన్ టెస్ట్తో పాటు నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేశారనమాట. ఇట్లన్నీ రాశాక ఫస్ట్ అయితే స్కాన్కి వెళ్ళమన్నారు. స్కానింగ్లో ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది డిటెక్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఎక్టో ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అనుకోండి. లైక్ ఎక్టో ప్రెగ్నెన్సీ అంటే ఫాలోపియన్ యూట్రస్లో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్లో ఉంటుందన్నమాట. సో అది ఇన్ కేస్ ఉంటే అది మాత్రం మనకి ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ట్విన్సా లేకపోతే సింగిల్ ఎంబ్రియోనా అలా కూడా తెలుసుకోవచ్చని ఇది పర్ఫెక్ట్ స్కాన్ అని చెప్పి ఈ స్కాన్ రాశారు. సెకండ్ మంత్లో నేను వెళ్ళింది కాబట్టి సెకండ్ మంత్ మిడిల్ వెళ్ళాను కాబట్టి కార్డియో యాక్టివిటీ అనేది ఇంకా రాలేదన్నమాట. సో అది కూడా తెలుసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ ఆ కార్డియో యాక్టివిటీ రావడానికి నెక్స్ట్ మళ్ళీ ఒక 20 days తర్వాత నన్ను విజిట్ చేయమన్నారు. కార్డియో యాక్టివిటీ నాట్ ప్రెజెంట్ అని వచ్చింది. మెడిసిన్ అవన్నీ రాశారు. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా మనకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ప్రిఫర్ చేయమని చెప్తారు. నెక్స్ట్ 20 days అవగానే నాకు 3rd month ఫస్ట్ వీక్లో వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. సో అప్పుడు నాకు థైరాయిడ్ టెస్ట్, హెచ్ఐవి, ఇంకా యూరిన్ టెస్ట్, మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు. అండ్ షుగర్ టెస్ట్ కూడా. నార్మల్గా కాకుండా కూడా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అనేది, థైరాయిడ్ అనేది వస్తుందంట. ఏంటి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, ఓకేనా మరి బాగానే ఉంటుందా, ఏమన్నా ప్రాబ్లమ్ అని అడిగితే లేదమ్మా అంటే నార్మల్గా ఉంది, నాకు అంత హై ఏం లేదు. సో నార్మల్గా ఉంది కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోయింది, ఏం కాదని చెప్పి నాకు థైరాయిడ్ 25 mg డోస్ ఇచ్చారు. సో డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఒక 40 minutes వరకు ఫుడ్ కానీ అసలు ఏమీ తీసుకోవద్దు అన్నట్టు. సో అలా 3 months వరకు వాడాను. లైక్ 3rd month నుంచి ఇప్పటికి నేను వాడుతున్నాను. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో నేను ముందు వెళ్ళాను కదా, సో ఫస్ట్ అప్పుడు హార్ట్ బీట్ లేదని చెప్పాను కదా. సో ఇప్పుడు మళ్ళీ చేశాక నాకు 3rd monthలో హార్ట్ బీట్ అనేది తెలిసింది. సో ఇక్కడ చూడండి, కార్డియో యాక్టివిటీ ప్రెజెంట్. సో హార్ట్ బీట్ కూడా మాకు సౌండ్ అనేది వినిపించారు. అసలు అది వినగానే అసలు ఒక హ్యాపీనెస్ నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం సిమ్టమ్స్ గురించి చెప్పుకుందాం. ఇంకా ప్రెగ్నెంట్ అన్నప్పుడు మనం ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా ఉండాలన్నమాట. ఈ జర్నీలో మనకు ఎప్పుడైతే తెలుస్తుందో వీఆర్ ప్రెగ్నెంట్ అని, ఇంకా అప్పటి నుంచి లైక్ 2nd month నుంచి మనకు బేబీ ఫామ్ అవుతుందో లేదు అది తెలియదు, కానీ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. లైక్ వామిటింగ్స్ కానీ, కళ్ళు తిరగడం, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, హెడేక్, ఇరిటేషన్గా ఉండడం, కొన్ని మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. నిజంగా చెప్తున్నా, నాకైతే జస్ట్ స్లైట్గా బ్యాక్ పెయిన్ ఉంది కానీ వామిటింగ్స్ అవన్నీ ఏమీ లేవు. సో అలా అవన్నీ తట్టుకోవాలన్నమాట. 2nd and 3rd అప్ టు 4th కాదు కానీ 3rd month ఎండింగ్ వరకు అలానే ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా స్మెల్ పడకపోవడం కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు వామిటింగ్స్ అవ్వడం, ఏదైనా ఫుడ్ తిన్నాక అది పడకపోవడం వల్ల వామిటింగ్ అవ్వడం అలా కూడా ఉంటుంది. నాకైతే మెయిన్గా జస్ట్ వామిట్ ఫీలింగ్ ఉండేది, అంటే వామిటింగ్స్ అసలు అవ్వలేదు, జస్ట్ ఫీలింగ్ ఏదైనా తిన్నప్పుడు అట్లా అనిపించేది అంత. ఇంకొకటి బ్యాక్ పెయిన్ వచ్చేది నాకైతే. ఎట్లా అంటే ఇట్లా ఇన్సేపు కూర్చోలేము, అంతసేపు నిల్చోలేము. మెయిన్గా బ్యాక్ పెయిన్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే మన యూట్రస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కదా, సో బేబీ అందులో గ్రో అవ్వడానికి. సో అందుకని చెప్పి ఆ యూట్రస్ డెవలప్ అయినప్పుడు మన బోన్స్ అన్నీ రీప్లేస్ అవుతూ ఉంటాయి కదా, చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి
సో ఆ పెయిన్ అనేది ఉంటుంది. మైండ్ అనేది కొంచెం ఎప్పుడు డిస్టర్బ్గా అనిపిస్తుంది, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, లేకపోతే పీస్ఫుల్ మైండ్ ఉంటే బాగుండు అలా కూడా అనిపిస్తుంది. 2 months మనం ఓపిక పట్టాం అనుకోండి, తర్వాత నార్మల్గా అంటే 5th month నుంచి అసలు మనకి ఏమీ తెలియదు, నార్మల్ ఉమెన్ ఎలా ఉంటామో అలానే ఉంటాము, ఏమి ఉండవు. కాకపోతే కొంచెం ఇప్పుడు నేను మొన్న చెప్పాను కదా, లైక్ కాఫ్ కానీ కోల్డ్, వీటిలలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రేవింగ్స్ అంటారు కదా, మెయిన్ ఎందుకో ఈ టైంలోనే తినాలనిపిస్తుంది, బట్ తిన్నప్పుడు వామిటింగ్ అవుతుంది, అదేంటో అర్థం కాదు. సో క్రేవింగ్స్ అంటే మనకి ఆ టైంకి మైండ్లో తినాలి అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా తినాల్సిందే. తినాలనిపించినప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే సరిపోయింది. సో ఏదైనా సరే మన లిమిట్లో తీసుకోవాలి. మన కడుపులో ఒకరు పెరుగుతున్నప్పుడు వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ తినాలంటారు, కానీ అలా అసలే కాదనమాట. సో మనం తీసుకునే ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకొని లిమిట్గా, ఇప్పుడు అంటే ఎక్కువ తీసుకోవాలి, కాకపోతే ఈ టైంకి ఇంత తీసుకున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 2 hours అయినా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫుడ్ తీసుకోవాలన్నమాట. అండ్ మెయిన్గా సిమ్టమ్స్ ఉన్న టైంలో మన ఓన్గా అయితే ఏం మెడిసిన్ తీసుకోవద్దు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయని వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనకేమైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి. సో దాన్ని బట్టి మనకు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్. సో అదే యూజ్ చేయాలన్నమాట. వేరే సిమ్టమ్స్ వచ్చేసి మనకి యూరినేషన్. ఈ యూరినేషన్ అయితే వేసిన దగ్గర నుంచి వాష్రూమ్కి ఎన్ని టైమ్స్ వెళ్తామో మనకే తెలీదు, ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. మన యూరినరీ బ్లాడర్స్ ఉంటాయి కదా, సో దాని మీద ప్రెషర్ పడడం వల్ల మనకి యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుందంట. అట్లా అని మనం ఎప్పుడు వాటర్ తాగకుండా మాత్రం అస్సలు ఉండద్దు, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. సో ఇంకా ఇలా చాలా ఉంటాయి సిమ్టమ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. కాన్స్టిపేషన్ కానీ, డిజీనెస్ అని, బ్యాక్ పెయిన్ అని, అలా వెరైటీగా వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మనం తట్టుకోవాల్సిందే. మెయిన్ వేరే ప్రెగ్నెంట్ లేడీ ఉంటారు అనుకోండి సపోజ్, వాళ్ళతో మాత్రం అస్సలు కంపేర్ చేయకూడదు. వాళ్ళకి అలా ఉంది, మనకి ఇలా ఉంది, వాళ్ళకి వామిటింగ్స్ అవ్వట్లేదు, మనకు అవుతున్నాయి, లైక్ వాళ్ళ హెల్త్ కొంచెం ఇలా ఉంది, మన హెల్త్ కూడా ఉండొచ్చు, అట్లా అస్సలే కంపేర్ చేసుకోవద్దు. మన బాడీని బట్టి మన హెల్త్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ అప్పుడు తీసుకోలేని వాళ్ళు, లైక్ అలా వామిటింగ్స్, కళ్ళు తిరగడం, తినబుద్ధి అవ్వకపోవడం అలా ఉన్నప్పుడు తీసుకోలేదు ఫుడ్ నార్మల్గా. ఎందుకంటే ఏం తీసుకున్నా జస్ట్ అలా వామిట్ అయిపోతుంది కాబట్టి, మనకి ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ అనేవి ఆగిపోతాయో, సో ఆ నెక్స్ట్ నుంచి మనం అప్పుడు తీసుకోలేని ఫుడ్ అంతా మనం ఇప్పుడు తీసుకుంటే బెటర్. అక్కడ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. 3rd month ఒకటి వేస్తారు, 4th month ఒకటి అనమాట. అవి మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదు. సో మొత్తానికైతే మన లైఫ్ స్టైల్ మొత్తం అనేది ఒక వేలో పెట్టుకోవాలన్నట్టు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఇంతకుముందు ఎలా ఉన్నా సరే, ఈ టైంలో మాత్రం ఒక ప్రాపర్ వేలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు హెల్దీ బేబీ అండ్ మనం కూడా హెల్దీగా ఉంటాము. ఇదన్నమాట నా హాస్పిటల్ విజిట్ అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్. అండ్ నెక్స్ట్ నేను నా 4th and 5th month స్కాన్స్ కూడా నేను లాంగ్ వీడియో చేస్తాను, లైక్ ఇలాగే చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.